శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా 3 గ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా రవి, దశమాధిపతిగా రవి వృశ్చిక రాశి సంచారం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఏదైనా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. చాలా ఆత్మవిశ్వాసంతో ఎవరి సహకారం లేకుండా ఇండిపెండెంట్గానే జాతకుడు తాను అనుకున్నటువంటి డెస్టినేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కంపల్సరిగా అటు క్రీడా రంగంలో ఉన్నాం, ఏదన్నా ఒక సివిల్ సర్వీస్లో ఉన్నాం, కంప్లీట్గా మీ యొక్క ప్రాధాన్యత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రావీణ్యానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా కుజుడు, రాశ్యాధిపతి కుజుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడి విజయోత్సవం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేయగలనటువంటి ధీమా ఏర్పడుతూ ఉంటుంది. అతి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని తనకి అనుకూలంగా మార్చుకొని విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అటు రాజకీయ రంగంలో ఉన్న, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఏదైనా గొప్ప అడ్వెంచరు చేస్తూ ఎక్కువ పెద్ద మొత్తంలో మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడానికి అనుకూలుతుంది. అలాగే మీరు ఒక పోటీలో సెలెక్ట్ అవ్వాలన్నా, ఒక క్రీడా రంగంలో పాల్గొంటున్నా కంప్లీట్గా మీరు మరీ డామినేటెడ్గా ఎదట వారిపై విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. దాంతోపాటుగా బుధుడు, మరి బుధుడు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతిగా రాశి యందు సంచరిస్తూ ఎప్పుడైతే రవితో కలియడం వల్ల నిపుణ యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంటుంది. జాతకుడు తన నైపుణ్యాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటుంటాడు. తన సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 2 గ్రహాలతో, అంటే రవి, కుజ, ఈ బుధుడు, ఈ 3 కూడా ఒకే స్థాయిగా మారడం జరుగుతుంటుంది. అంటే బుధుడు ఏ రాశి వారితో ఉంటే ఏ రాశితో కలిస్తే ఆ భావం ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఈ బుధుడు కూడా బలవంతుడే. చాలా చాకచక్యంగా అటు క్రీడారంగంలో చదరంగం లాంటి సున్నిత గేమ్ అవనివ్వండి, క్రికెట్ లాంటి సమయస్ఫూర్తి గేమ్ అవనివ్వండి, జాతకుడికి విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఒక ఇంటర్వ్యూలో కూడా విజయం రావడం లభిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా శుక్రుడు ఈ వార ప్రారంభంలో 26 వరకు మనకి 1000 స్థానంలో ఉంటూ సౌకర్యాలు కలిగిస్తూ ఉంటాడు. సమయానికి అన్ని రకాల సౌకర్యాలు వస్తూ ఉంటాయి. కంఫర్టబుల్ లివింగ్ ఉంటుంది. ఇష్టమైన వారితో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. తనకు ఏమైనా ఎంటర్టైన్మెంటు, సరదాలు, ఇంకో కార్యక్రమాలు లాంటివి ఏమైనా ఉంటే అవి వాటికి నెరవేరే అవకాశం ఉంది. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే 26 తర్వాత శుక్రుడు కూడా రాశిలో ప్రవేశిస్తాడు. ఇక సప్తమాధిపతిగా శుక్రుడు రాశిలో ప్రవేశిస్తూ పంచమాధిపతితో కలియడం వల్ల ఈ వివాహానికి సంబంధించింది. జాతకుడు ఏదైనా ప్రేమలో పడవచ్చు, ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు వివాహం దాకా వెళ్ళవచ్చు. బట్ ఏదైనా పెళ్లి విషయంలో ఒక అంగీకారానికి రావచ్చు. ఏదైనా కొన్ని కొత్త పరిచయాలు జాతకుడికి తీవ్రమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. బట్ ఈ విధంగా ఉంటే మరి 9వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు కూడా ఈ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తగు విధంగా పరిష్కారం అవుతూ ఉంటుంది. ప్రేమ, పెళ్ళి మొదలగు విషయాల్లో పెద్దవారి యొక్క అంగీకారం లభించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉంటూ ఈ నెల 26వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక క్లారిటీగా జాతకుడు ఒక ఉద్యోగ విషయంలో కానీ, ఒక పెళ్లి విషయంలో కానీ, ఒక ప్రేమ విషయంలో కానీ డ్యూయల్ మెంటాలిటీ లేకుండా ఏకాభిప్రాయంతో జాతకుడు నిర్ణయించుకోవడం వల్ల తను అనుకున్నది చేసే అవకాశం ఉంది. బట్ మునుపట్లాగే ఈ స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఈ జోదాల్లో పాల్గొకుండా చాలా జాగ్రత్త వ్యవహరించవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మనం పోయిన చోటే సంపాదించాలన్నటువంటి మీ యొక్క నిర్ణయం అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. కాబట్టి ఇంకా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా పోగొట్టుకున్న ధనాన్ని వేరే మార్గంలో సంపాదించుకుంటే దాన్ని మీరు చాలా వరకు సక్సెస్ కాగలరు. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా సూర్య నమస్కారం చేసుకొని
ఆదిత్య హృదయం చదువుకుంటూ ఏదైనా ఒక గోశాలలో ఒక 6 కిలోలు గోధుమలు డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా నిరుద్యోగ సమస్య లాంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.